హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. నేను ఈరోజు మన గార్డెన్లో బీస్ని ఇంకా బటర్ఫ్లైస్ చిన్న చిన్న బర్డ్స్ని అట్రాక్ట్ చేసే ఒక మంచి ప్లాంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్లాంట్ ఇదేనండి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మురయ్య పానిక్యులాటా. దీన్ని మధుకామిని అని పిలుస్తారు, ఇంకా దీన్ని చైనా బాక్స్ అని కూడా పిలుస్తారండి. ఇంకా దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఆరెంజ్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో ఎక్కువ అంటే ఆరెంజ్ జాస్మిన్ అన్నా కానీ లేకపోతే చైనీస్ బాక్స్ అన్నా కానీ మనం నర్సరీకి వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమవుతుంది నర్సరీ ఓనర్స్కి. సో మీరు ఒకవేళ ఈ ప్లాంట్ని తెచ్చుకోవాలి అనుకుంటే ఆ పేర్లతో పిలవచ్చు, ఓకేనా. సో ఈ ప్లాంట్కి సాయిల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటరింగ్ ఎలా చేయాలి, ఏ టైమ్స్లో ఇది బ్లూమింగ్ వస్తుంది, ఫ్లవర్స్ వస్తాయి, ఇంకా దీనికి సన్లైట్ ఎంత అవసరమో అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, ఓకేనా. సో ఇదండి మన ప్లాంట్. ఏంటంటే ఇది మురయ్య పానిక్యులాటా అనేది దీని సైంటిఫిక్ నేమ్. ఆరెంజ్ జాస్మిన్ మధుకామిని ప్లాంట్ అని కూడా అంటారు. దీనికి ఏంటంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ ప్లాంట్. ఈ పర్టికులర్ ఫ్లవర్స్ నుంచి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ స్మెల్ వల్లనే మన బీస్ కానీ లేకపోతే చిన్న చిన్న బర్డ్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఈ పర్టికులర్ మంచి స్మెల్ వల్లనే అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సన్లైట్, దీనికి కంపల్సరీ 4 to 6 hours డైరెక్ట్ సన్లైట్ దీనికి అవసరం అండి. సో డైరెక్ట్ సన్లైట్లో పెడతాం కదా 4 to 6 hours, అప్పుడే మనకి ఫ్లవర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ మీడియం లైటింగ్లో కానీ లేకపోతే ఇండైరెక్ట్ సన్లైట్లో కూడా ఇది పెరుగుతుంది, కానీ ఇదేంటంటే ఇంత బాగా పెరగదు. సో దీనికి ఏంటంటే 4 to 6 hours మనం డైరెక్ట్ సన్లైట్ పెట్టగలిగితేనే బాగుంటుంది. అంటే హ్యాపీగా మనం ఈ ప్లాంట్ని అవుట్డోర్లో పెంచుకోవచ్చు, ఓకేనా. చూసారా ఎంత అందంగా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని వాటరింగ్. దీనికి డైరెక్ట్ సన్లైట్లో 4 to 6 hours ఉంటుందని చెప్పాను కదా. సో ఏంటంటే ఇది సాయిల్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. సో నేను మాత్రం దీనికి రోజు వాటరింగ్ చేస్తాను. బట్ ఏంటంటే 3 to 4 days వాటరింగ్ చేయకపోయినా కానీ ఈ పర్టికులర్ ప్లాంట్ అనేది సర్వైవ్ అవుతుంది. బట్ మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి సమ్మర్లో నేను దీనికి రోజు వాటరింగ్ చేస్తాను అనమాట, ఓకేనా. వింటర్ టైంలో మీరు వాటరింగ్ అనేది కొంచెం తక్కువ చేసినా సరిపోతుంది, ఎందుకంటే అప్పుడు ఇది డార్మెంట్ పీరియడ్లో ఉంటుంది. సో సమ్మర్లో మాత్రం మీరు రోజు వాటరింగ్ చేయమని చెప్తాను, అప్పుడే ఇది బాగా పెరుగుతుంది. మంచి మంచి ఫ్లవర్స్తోనే చాలా అందంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని సాయిల్ రిక్వైర్మెంట్ అండి. సాయిల్ వచ్చేసి దీనికి వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. అండ్ ఎలా అంటే మనకి 4 partsగా మనం కన్సిడర్ చేసుకుంటే 2 parts గార్డెన్ సాయిల్ యూజ్ చేయాలి, అండ్ 1 part శాండ్ అండ్ 1 part కంపోస్ట్. సో ఈ 4 యూజ్ చేస్తే దీనికి సరిపోతుంది, చాలా బాగా వస్తుందన్నమాట. శాండ్ ఏంటంటే ఒక పోరస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి బాగుంటుంది. వెల్ డ్రైన్డ్ సాయిల్ తయారవుతుంది. మనము శాండ్ అండ్ కంపోస్ట్ యూజ్ చేయడం వల్ల వెల్ డ్రైన్డ్ సాయిల్ అవుతుంది, పోరస్ ఉంటుంది, దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ కూడా చాలా బాగా అందుతాయి. సో మనం ఎలాగో కంపోస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఫెర్టిలైజర్ అనేది దీనికి పెద్దగా అవసరం ఉండదు. ఇది నేచురల్గానే చాలా బాగా వస్తుంది. నేనైతే ఈ పర్టికులర్ ప్లాంట్కి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వలేదు ఈ బ్లూమింగ్ కోసము. నేచురల్గానే ఇంత మంచి బ్లూమింగ్ అనేది రావడం జరిగింది. బట్ ఒకవేళ మీ ప్లాంట్ అనేది సరిగ్గా పెరగట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు NPK 20-20-20 ½ స్పూన్ డైల్యూట్ చేసి 1 liter వాటర్లో దాన్ని దీనికి యూజ్ చేయొచ్చు అనమాట. బట్ నేచురల్గా అయితే దీనికి అసలు అవసరం ఉండదు, ఎలాగో మనం కంపోస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి, ఓకేనా. ఈ పర్టికులర్ ప్లాంట్ విశేషం ఇంకొకటి ఏంటంటే మనం నచ్చినట్టు దీన్ని ఒక షేప్లో మనం హ్యాపీగా దీన్ని పెంచుకోవచ్చు. అంటే రౌండ్ బాల్ లాగా కానీ స్క్వేర్ లాగా కానీ లేకపోతే రెక్టాంగులర్గా కానీ మనం పెంచుకుంటూ ఉండొచ్చు చైనీస్ బాక్స్ని. సో ఏంటంటే మనము ప్రూనింగ్ చేసినప్పుడే అలాంటి షేప్స్ వస్తాయి కదా. ప్రూనింగ్ అనేది మనం వింటర్లో చేస్తే బాగుంటుంది. సమ్మర్లో వచ్చేసేసి దీని గ్రోత్ మంచిగా ఉంటుంది కదా, అండ్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. సో మనము సమ్మర్లో కాకుండా వింటర్లో తక్కువ గ్రోత్ ఉన్న టైంలో మనం దీన్ని హార్డ్ ప్రూనింగ్ కాకుండా కొంచెం సాఫ్ట్ ప్రూనింగ్ మనం చేసుకొని దీనికి మనం డిజైర్డ్ షేప్లో మనం దీన్ని పెంచుకోవచ్చు అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు కూడా ఈ ప్లాంట్ అనేది గ్రీన్ కలర్లోనే ఇలానే మంచి గ్రీన్ కలర్లో లిటిల్ బిట్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది. వీటి మీద వ్యాక్సీ కోటింగ్ టైప్లో లిటిల్ బిట్ ఆఫ్ షైనింగ్తోనే చాలా అందంగా ఉంటుందండి గ్రీన్గా. ఇది ఒకవేళ మీ గార్డెన్లో ఉంటే కనుక డెఫినెట్గా గార్డెన్ మొత్తం ఇదే స్మెల్, మొత్తం ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చే మంచి సెంట్, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. గార్డెన్ మొత్తం ఇదే స్మెల్తో నిండిపోద్ది. అండ్ బీస్ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. చాలా బాగుంటుందండి, మంచి బ్యూటీ యాడ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం
మంచి స్మెల్, ఇంకా బీస్ని అట్రాక్ట్ చేయడం, బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర వేరే పాదులు ఏమైనా వేసుకుంటే, దోసకాయ కానీ, సొరకాయ కానీ, ఇంకేదైనా బీరకాయ ఇలాంటివి ఏమైనా వేసుకున్నప్పుడు మనకి పాలినేషన్ కోసం బీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ వస్తే బాగుంటుంది కదా. సో అలాంటి చోట మనం ఈ ప్లాంట్ని పెట్టుకుంటే మనకి 2 రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. అవి అట్రాక్ట్ అవుతాయి, ఆ పక్కన ప్లాంట్స్కి పాలినేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇంకా ఇందులో చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయండి. సో ఈ పర్టికులర్ది ఏంటంటే మీడియం సైజ్డ్ ప్లాంట్, కొంచెం పెద్ద లీవ్స్తోని కొంచెం పెద్దగా పెరిగే ప్లాంట్స్ ఉంటాయి, ఇంకా చిన్న చిన్న లీవ్స్తోని మురయ్య డ్వార్ఫ్ ప్లాంట్స్ అంటారు. నేను ఒక వీడియోలో చూపించాను మీకు. సో అది ఆ వెరైటీ కూడా ఉంటుందన్నమాట. ఇది మీడియం సైజ్డ్ వెరైటీ. ఇది 3 to 5 feet మాత్రం పెరుగుతుంది. అప్ టు 10 feet పెరిగే ప్లాంట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇది మాత్రం మీడియం సైజ్ వెరైటీ. 3 to 5 feet ఉంటుంది. చిన్న చిన్న లీవ్స్, చిన్న ఫ్లవర్స్తోని చాలా అందంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాపగేషన్ అండి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ అయిపోయాక కొన్ని రోజులకి వీటికి ఆరెంజ్ కలర్లో ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ని మనము ఎండబెట్టేసి మనం దాన్ని ప్రాపగేషన్ చేసుకోవచ్చు. అవి విత్తనాలుగా యూజ్ అవుతాయి అన్నమాట చైనీస్ బాక్స్కి. సో ప్రాపగేషన్ అలా చేసుకోవచ్చు. అండ్ ఇదండి మురయ్య పానిక్యులాటా, ఆరెంజ్ జాస్మిన్, ఇంకా మధుకామిని ప్లాంట్, ఏదన్నా కానీ ఇదే చాలా అందంగా ఉంది. దీని నెక్స్ట్ వచ్చేసి దీని రూటింగ్ సిస్టమ్ అండి. దీని రూటింగ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ రూటింగ్ సిస్టమ్. సో దీనికి ఏంటంటే చాలా స్ట్రాంగ్ రూట్స్ ఉంటాయి కదా. సో మనకి ఏంటంటే పెద్దగా కష్టం ఉండదు అనమాట ఈ ప్లాంట్ని పెంచడం. ఎప్పుడైనా కానీ ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్ అని ఎప్పుడు చెప్పుకుంటామంటే రూట్ సిస్టమ్ అనేది చాలా మంచిగా ఉన్నప్పుడు మనము దాన్ని ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్ కింద చెప్పుకుంటాము. దీనికి మనము రూట్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనము దీన్ని రీపోటింగ్ చేయాలి అని అంటే రూట్స్ అనేవి కింద హోల్స్, డ్రైనేజ్ హోల్స్ నుంచి, ప్లాంట్ది డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకు వచ్చినప్పుడు మనము దీన్ని రీపోటింగ్ చేయాలన్నమాట. దీనికి ఆల్రెడీ మంచి రూట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది ఇంత బాగా పెరుగుతుంది అండ్ మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఓకేనా. అండ్ మీరు కూడా ఇలాంటి అందమైన ప్లాంట్ తెచ్చుకుంటారు, ఈ స్మెల్ని ఇంకా ఇలాంటి బ్యూటీని, ఈ గ్రీనరీని ఎంజాయ్ చేస్తారు అని నేను భావిస్తున్నాను. సో అదండి ఈ మొక్క విశేషాలు. సో మీరు కూడా ఇలాంటి అందమైన మొక్కను తెచ్చుకుంటారు, మీ ఇంట్లో కూడా ఈ బ్యూటీని ఎంజాయ్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.